మనం నిన్న క్లాస్‌లో టైప్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ అనేది చూసాం. ఇంతకుముందు క్లాస్‌లో సోలార్ డ్రైయర్స్ చూసాం. సోలార్ స్పేస్ హీటింగ్ అండ్ కూలింగ్ సిస్టమ్స్ అనేది చూసాం. దీంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే సోలార్ థర్మల్ పవర్ జనరేషన్. దీంట్లో మనకి నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్, మనకి పేరులోనే తెలిసిపోతుంది. సోలార్ అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్స్, థర్మల్ అంటే హీట్గా కన్వర్ట్ అవ్వడం, పవర్ ఎలక్ట్రిక్ పవర్గా జనరేట్ అవ్వడం. ఈ దీంట్లోనే నేమ్ సోలార్ సన్ ఎనర్జీని హీట్ ఎనర్జీ, సోలార్ నుంచి వచ్చే హీట్ ఎనర్జీని పవర్ జనరేషన్గా ఎలా మారుస్తున్నామో అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. దాంట్లో ఏమేమి ఉంటాయి కంటెంట్స్ ఏంటి అంటే ఇంట్రడక్షను, సోలార్ థర్మల్ పవర్ జనరేషను, సోలార్ థర్మల్ సిస్టము, బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్, టైప్స్ ఆఫ్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్, కంపారిజన్ బిట్వీన్ సోలార్ అండ్ సోలార్ థర్మల్ ఎనర్జీ సిస్టమ్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ థర్మల్ పవర్ సిస్టమ్స్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ థర్మల్ పవర్ సిస్టమ్స్. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. దీంట్లో సోలార్ థర్మల్ పవర్ జనరేషన్ అనేది ఏంటమ్మా, దీంట్లో మనం ఏమి యూజ్ చేసి హైయెస్ట్ టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి చూస్తాం. ఇక్కడ మిర్రర్స్ని కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది, అన్ని రిఫ్లెక్షన్స్, ఒక మిర్రర్ కాకుండా ఒక చాలా నంబర్ ఆఫ్ మిర్రర్స్ యూజ్ చేసి అన్ని రిఫ్లెక్టెడ్ రేస్ని ఒకవైపు ఫోకస్ అయ్యేలాగా చేస్తే టెంపరేచర్ కెన్ బి ఇంక్రీజ్డ్. అది ఒక ప్రాసెస్. అదేవిధంగా రొటేటింగ్ టర్బైన్స్ అంటే చెప్పాం కదా, రొటేటింగ్ టర్బైన్స్ థర్మల్ అండ్ న్యూక్లియర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే దీంట్లో ఏం చేస్తామంటే అది ఏంటి, కాన్కేవ్ షేప్డ్ ఆర్ పారాబొలిక్ షేప్డ్ సోలార్ స్పేస్ హీటింగ్స్ అనేది, సోలార్ హీటింగ్ సిస్టమ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూడండి, సోలార్ థర్మల్ పవర్ ఈ మనకి 2 వేస్లో మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. సోలార్ ఫోటోవోల్టాయిక్ అంటే ఏంటి, ఇక్కడ లైట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ సోలార్ దాని మీద పడగానే థర్మల్ కానీ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్, థర్మల్ ఎనర్జీ దాని మీద పడగానే పిఎన్ జంక్షన్ డయోడ్ దాని మీద పడగానే ఏమవుతుందమ్మా, మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్స్ జనరేట్ అయ్యి దాంట్లో సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ పవర్. ఇక్కడ చూడండి, కాన్సన్ట్రేటింగ్ సోలార్ థర్మల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ పారాబోలిక్ హీటింగ్ సిస్టమ్ అనే దాన్ని చూసి మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ పారాబోలిక్ ఒక స్ట్రింగ్ లాగా ఉంది. ఆ స్ట్రింగ్ లాగా ఉన్న దాంట్లో వాటర్ కానీ ఏదైనా పెడితే అన్ని రేస్ రిఫ్లెక్ట్ అయ్యి పడినాయి, ఇక్కడి నుంచి పడినాయి, అన్ని పడిన రేస్ అన్నీ కూడా ఏమవుతాయి, రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆ కాన్సన్ట్రేటర్ ఆ మధ్యలో ఉన్న ఆ వాటర్ పైప్ మీద పడితే వాటర్ ఏమవుతుంది, అది జనరల్గా మీకు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు ఏం చెప్పామమ్మా, 60 to 80 మధ్యలో వాటర్ హీట్ ఎక్కుతుంది సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో. ఇది కాన్సన్ట్రేటింగ్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్, అది మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఇది more than 100 degrees సెంటిగ్రేడ్. ఈ సిస్టమ్ వల్ల మనకి more than 100 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ వస్తుంది. దేనికి టెంపరేచరు, వాటర్ హీట్ ఎక్కుతుంది 100 degrees. వాట్ హ్యాపెన్స్, వాటర్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్ దట్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. ఆ స్టీమ్తోనే మనం ఇక్కడ అన్ని ఫినామినాలు ఒకటే, వాటర్ హీటింగ్ సిస్టమ్కి కానీ లేకపోతే ఏదైనా, కాకపోతే కాన్సన్ట్రేటింగ్ సోలార్ థర్మల్, సిఎస్టి, కాన్సన్ట్రేటింగ్ సోలార్ థర్మల్ అంటే థర్మల్ రేడియేషన్స్ దీని మీద ఈ పారాబోలిక్ పాత్ మీద పడిన అన్ని కాన్సన్ట్రేట్ ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యేలాగా చేసే అరేంజ్మెంట్ని మనం కాన్సన్ట్రేటింగ్ సోలార్ థర్మల్ సిస్టమ్ అని అంటున్నాం. దీంట్లో సోలార్ థర్మల్ సిస్టంలో చూడండి, దెర్ ఆర్ 2 types, ప్యాసివ్ అండ్ యాక్టివ్. ప్యాసివ్ అంటే ఏం చెప్పామమ్మా, మనకి దానంతట అదే మనం చిన్న మిషన్ లాంటిది ఏదో ఒకటి తీసుకొని చిన్న పారాబొలిక్ ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని దానిలో మనం పంపింగ్ సిస్టమ్ అనేది కనుక యూజ్ చేయకుండా దానంతట అదే పవర్ జనరేట్ చేసే సిస్టమ్ని ఏమంటాం, దానంతట అదే వాటర్ హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ స్టీమ్ చిన్నగా టర్బైన్ దగ్గరికి రీచ్ అవుతుంది. ఆ టర్బైన్లో మనకి కనుక
రొటేట్ అయ్యి జనరేట్ అయితే ఇది ప్యాసివ్ సిస్టమ్. యాక్టివ్ సిస్టంలో ఏంటమ్మా, యాక్టివ్ సిస్టంలో రిక్వైర్ సమ్ వే టు అబ్జార్బ్ అండ్ కలెక్ట్ సోలార్ రేడియేషన్స్ అండ్ దెన్ స్టోర్స్ ఇట్. ఈ దీంట్లో మనం పంపింగ్ సిస్టమ్ కానీ ఏదైనా అడిషనల్గా మనం కనుక యాక్టివ్ అవటానికి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తే దెన్ దట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివ్ సోలార్ థర్మల్ పవర్ సిస్టమ్ అని అంటున్నాం. దీంట్లో బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండమ్మా. మిర్రర్ రిఫ్లెక్ట్స్ ద కాన్సన్ట్రేట్ సన్లైట్ అండ్ కాన్సన్ట్రేట్. మిర్రర్ ఏం చేస్తుందని చెప్పాను, సన్లైట్ మిర్రర్ మీద పడగానే మిర్రర్ మీద ఎన్ని రేస్ అయితే పడతాయో అన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఒక దాని మీద ఫోకస్ అయ్యేటట్టు, అంటే డీవియేట్ అవ్వకుండా మొత్తం ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యేటట్టు చూస్తున్నాం. రిసీవర్స్ కలెక్ట్ దట్ సోలార్ ఎనర్జీ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, రిసీవర్ ఇక్కడ ఏం చెప్పాడు, సాల్ట్ గెట్స్ హాట్. ఇక్కడ ఫిగర్లో చూస్తే మనం సన్ రేస్ మిర్రర్ మీద పడి మిర్రర్ మీద నుంచి రిఫ్లెక్ట్ అయిన రేస్ అన్నీ కూడా సాల్ట్ మీద పడుతున్నాయి. సాల్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ ఎక్కిన దాన్ని హీట్ ఎనర్జీ, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, పక్కనే ఉన్నాయి, వాటర్ ట్యాంక్ కూడా ఉంది. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని బేస్ చేసుకుని రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సాల్ట్కి ఏ టెంపరేచర్ ఉందో వాటర్కి కూడా అదే టెంపరేచర్. ఇఫ్ ఎ బాడీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ హాట్ బాడీ దెన్ ద అదర్ బాడీ ఆల్సో అటైన్స్ ద సేమ్ టెంపరేచర్ యాజ్ దట్ ఆఫ్ ద ఇనీషియల్ వన్. సో సాల్ట్కి ఏ టెంపరేచర్ అయితే ఉందో వాటర్కి కూడా అదే టెంపరేచర్ ఉంటుంది. If it is nearly 100 degrees centigrade, then the water starts boiling. Then the steam will produce that steam fed to turbine. Turbine automatically, steam engine principle, automatically that mechanical energy, steam rotates the turbine, wheels of a turbine. Then that mechanical energy converted into electrical energy. This is the basic principle in solar thermal power generation. Solar ఏ మిషన్ తీసుకున్నా, కాన్సన్ట్రేటింగ్, ఫ్లాట్ ప్లేటు, ఏ ప్రిన్సిపల్ తీసుకున్నా మనం ఏం చేస్తాం, మిర్రర్స్ హీట్ ఎక్కడం, సోర్స్ హీట్ ఎక్కడం, ఆటోమేటిక్గా వాటర్ హీట్ ఎక్కడం, వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవ్వడం, స్టీమ్ టర్బైన్కి ఫెడ్ చేయడం, టర్బైన్ starts rotating by the steam, then automatically that mechanical energy converted into electrical energy. This is the basic principle in generation of solar thermal power generation. ఇక్కడ టైప్స్ ఆఫ్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది చూస్తుంది. చూడండి ఇక్కడ పారాబోలిక్. రిసీవర్ ఏం చేస్తుంది, రిసీవర్ పారాబోలిక్ పాత్ మీద పడ్డ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆ వాటర్ మధ్యలో ఉందే రిసీవర్ అని ఉంది బ్లాక్ కోటింగ్తో, అది దాని మీద వాటర్ ఉంటుంది, దానిలో వాటర్ ఉంటుంది, వాటర్ హీటప్. దెన్ దట్ వాటర్ వెన్ ద వాటర్ అటైన్స్ ఏ టెంపరేచర్ ఆఫ్ 100 degrees centigrade దట్ స్టార్ట్స్ బాయిలింగ్. ఆ స్టీమ్ని మామూలుగా చెప్పాం కదా, స్టీమ్ని టర్బైన్కి ఫోకస్ చేస్తే దెన్ ఆటోమేటికల్లీ ద టర్బైన్ స్టార్ట్స్ రొటేటింగ్. దట్ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ electrical energy. That is one of the methods of producing this electricity. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని మిర్రర్స్. ఇక్కడ ఒక్కసారి చూస్తే మీరు సన్ రైజ్ మిర్రర్ మీద పడి మిర్రర్ మీద నుంచి రిఫ్లెక్ట్ అయ్యి సాల్ట్ మీద పడి సాల్ట్ హీట్ ఎక్కి ఆ హీట్ వాటర్ అబ్జర్వ్ చేసుకొని వాటర్ హీట్ ఎక్కి వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అయ్యి ఆ స్టీమ్ని మనం టర్బైన్కి పెడితే దెన్ టర్బైన్ స్టార్ట్స్ రొటేటింగ్. దెన్ దట్ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్. ఇది మనం ఇక్కడ చూస్తున్న విషయం. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, రిఫ్లెక్టర్స్ చూసాం. రిఫ్లెక్టర్స్ సన్ నుంచి వచ్చిన రిఫ్లెక్టర్స్ చూడండి. రిఫ్లెక్టర్స్ అన్నీ ఒక సెంట్రల్ రిసీవర్ ఇక్కడ ఉంటుంది వాటర్. ఈ సెంట్రల్ రిసీవర్లో ఇక్కడి నుంచి ఎక్కువ మిర్రర్స్, చూడండి ఎన్ని మిర్రర్స్ ఉన్నాయో. ఈ మిర్రర్స్ అన్నీ కూడా మనకేం చేస్తున్నాయి, ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఈ హీట్ని ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ బాయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ బాయిల్ అయిన ఏమవుతాయి, సేమ్ ఫినామినా, స్టీమ్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్, దట్ స్టీమ్ ఫెడ్ టు టర్బైన్.
టర్బైన్ mechanical energy converted into electrical energy. This is one of the methods producing this solar power. Solar power. ఇక్కడ చూడండి, ఇక్కడ సోలార్ డిష్ అంటే ఇక్కడేంటి పారాబోలిక్ పాత్, పారాబోలిక్ కాన్సన్ట్రేటర్. ఇక్కడ డిష్ మీద పడితే ఏమవుతాయి, ఇక్కడ కూడా అంతే. అన్నీ ఏం లేదు, సేమ్ ఫినామినా. మిర్రర్కి బదులుగా ఏముంది, ఇక్కడ డిష్ ఉంది. డిష్ మీద పడిన రేస్ అన్నీ ఏమవుతాయి, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఇది రిసీవర్, వాటర్ ఉన్న రిసీవర్. ఆ రిసీవర్ హీట్ రేడియేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని వాటర్ హీట్ ఎక్కి స్టీమ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత టర్బైన్కి ఫీడ్ చేయడం అవన్నీ సేమ్ ఎక్కడైనా సరే. ఇదే ఫ్లాట్ ప్లేట్ లీనియర్ ఫ్రెనల్స్ రిఫ్లెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫ్లాట్గా ఉన్నాయి, మిర్రర్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. ఫ్లాట్ రిఫ్లెక్టర్స్ నుంచి మనం రిఫ్లెక్షన్స్ గెయిన్ చేసుకొని వాటర్ హీట్ ఎక్కించుకొని వాటర్ నుంచి వచ్చిన స్టీమ్ని మనం టర్బైన్కి ఫోకస్ చేయాలి. ఇది బేసిక్. ఈ డయాగ్రామ్ వేస్తే ఇది ఎగ్జామ్లో ఆల్మోస్ట్ ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చను 10 మార్కుల క్వశ్చను. మీరు రాయాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా రాస్తే బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఏం చేస్తున్నాం, సన్ను, మిర్రరు, సాల్ట్, వాటర్ హీట్ ఎక్కడం, స్టీము, టర్బైన్కి ఫీడ్ చేయడం, టర్బైన్ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్. ఈ డయాగ్రామ్ వేసి గుర్తుంటే వేయచ్చు, లేకపోతే ఈ డయాగ్రామ్ వేసి దీనిలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. ఇక్కడేముంది, పారాబోలిక్ మిర్రర్ ఏం చేస్తుంది, పారాబోలిక్ మిర్రర్ దెర్ ఈజ్ ఏ central part filled with water, then the thermal radiation, heat radiations which are coming from the sun focuses on parabolic reflector. Then the reflected rays focused at central part of the mirror, central part of the water pipe. Then the water starts heating, then again fed to heat exchanger and storage devices, heat storage devices. Then the hot transfer fluid. ఇక్కడ చూడండి హీట్ ఎక్స్చేంజర్, ఇంకొక హీట్ ఎక్స్చేంజర్ కూడా పెట్టింది. హీట్ ఎక్స్చేంజర్లో ఏమవుతుంది, హాట్ ఉన్నాయి పైకి వెళ్తాయని చెప్పాం కదా, థర్మోసిఫాన్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని అగైన్ దట్ హాట్ రేడియేషన్స్ స్టీమ్ పెట్టు టర్బైన్. సేమ్ ఫినామినా. టర్బైన్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ. వచ్చిన ఎలక్ట్రిసిటీకి ఏం చేస్తున్నాం, పవర్ లైన్స్కి కనెక్ట్ చేస్తాం. అదే ఇక్కడ టర్బైన్ నుంచి వచ్చిన తిరిగేసరికి అది ఎనర్జీని కోల్పోయి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కదా, ఆ డిక్రీజ్ అయిన హాట్ వాటర్ ఇక్కడికి వస్తాయి, కండెన్స్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వస్తాయి, ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్లోకి ఇటుగుండా వచ్చి మళ్ళీ ఏమవుతాయి, ఈ కోల్డ్ వాటర్ ఎప్పుడు కూడా ట్యాంక్కి అడుగు బాగానే ఉంటుంది. దెన్ మళ్ళీ ఇలా వచ్చి హీట్ ఎక్స్చేంజర్లో ఇక్కడ ఏదైనా పాసిబిలిటీ ఉంటే చూసుకొని, లేకపోతే ఇక్కడ మళ్ళీ ఇది పారాబోలిక్ హీటింగ్ సిస్టమ్కి వచ్చేస్తుంది. చూడండి దీంట్లో సేమ్ ప్రిన్సిపల్. ఎక్కడైనా వాటర్ హీట్ ఎక్కడం, ఇక్కడ స్టోరేజ్ పెట్టుకున్నాం ఒక డివైస్ని. అంటే నైట్ టైము మనకి ఎలక్ట్రిసిటీ కావాలి అంటే ఏం చేయాలి, ఈ స్టోరేజ్ నుంచి ఏమవుతుంది, సన్ నైట్ టైమే ఉండడు కదా, అందుకని మనకి ఈ స్టోరేజ్ డివైజెస్ ఏం చేస్తాయి, నైట్ మనకి వాటర్ హీట్ ఎక్కి వాటర్ టర్బైన్ తిరగడానికి యూజ్ అవుతుంది. ఇది నైట్ టైం. స్టోరేజ్ అనేది ఎప్పుడు కూడా సన్ లేనప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే స్టోరేజ్. అగైన్ దట్ హాట్ వాటర్ టర్బైన్కి ఫెడ్ చేసాం, టర్బైన్ స్టార్ట్స్ రొటేటింగ్, దెన్ దట్ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. వచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏటికి, పవర్ లైన్స్కి, మనం గ్రిడ్కి కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ టర్బైన్ ఎక్కడ వేస్టేజ్ ఉండదు. టర్బైన్ హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్. టర్బైన్ తిరిగింది అంటే ఏంటి, అక్కడ ఎనర్జీ నైదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ బేసింగ్ ఆన్ వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్. అక్కడ ఏమైంది, హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. టర్బైన్ ఏం చేసింది, మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి రూపాంతరం చెందింది, కానీ శక్తి ఎక్కడికి వెళ్ళలేదు. సో అగైన్ దట్ వాటర్ లాస్ ఏం లేదు. వాటర్ ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది, అది పవర్ లైన్స్కి వెళ్ళిపోయింది. వాటర్ ఏం కాదు కదా, ఈ వాటర్ని మళ్ళీ ఏం చేస్తుంది, ఇక్కడ కండెన్సర్ చల్లబరిచి
మళ్ళీ ఈ పైపుల ద్వారా ఇది గ్రావిటీ ప్రిన్సిపల్, థర్మోసిఫాన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం పంపులేమి యూజ్ చేయట్లా. ఇది ప్యాసివ్ సిస్టమ్. పంప్ ఏమైనా యూజ్ చేస్తున్నామా? ఇక్కడున్న కోల్డ్ వాటర్ దీనిలో పంప్ అయ్యేటట్టు ఏమైనా పంపులు యూజ్ చేస్తున్నామా? పంపులు యూజ్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా ఎలక్ట్రికల్ మీన్స్లో పంప్ వాటర్ ఈ ట్యూబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఎక్కడన్నా ఎలక్ట్రికల్ మీన్స్ అప్లై చేసామమ్మా? ఏం లేదు. దీన్నే ప్యాసివ్ సిస్టమ్ అని కూడా అంటాం. పంపింగ్ సిస్టమ్ ఏది అంటే ఈ ట్యూబ్లోకి వాటర్ వెళ్ళడానికి ఇక్కడ ఒక పంప్ పెట్టుకొని తొందరగా వెళ్ళిపోయేటట్టు ఏమైనా చేస్తే అది యాక్టివ్ సిస్టమ్. ఇలాంటిది ఏది లేదు. దిస్ ఈజ్ ఏ ప్యాసివ్ సిస్టమ్. దీంట్లో ఏముందమ్మా? ఇక్కడ ముందు వాటర్ హీట్ ఎక్కడం పరాబోలిక్ పాత్లో డైరెక్ట్గా స్టీమ్ ప్రొడ్యూస్. ఈ మధ్యలో స్టోరేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హీట్ ఎక్స్చేంజర్ అంటే ఏంటి? హాట్ వాటర్ పైకి వెళ్ళిపోయి టర్బైన్కి వెళ్ళిపోవాలి. కోల్డ్ వాటర్ కిందకి వెళ్ళాలి కదా. హీట్ ఎక్స్చేంజర్ ఆ టర్బైన్ నుంచి హీట్ ఎనర్జీ కోల్పోయిన వాటర్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్స్చేంజర్ అగైన్ పెట్టు. దిస్ కంటిన్యూస్ లూప్ లాగా ఉంటుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా సన్ ఎనర్జీ ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు ఇది సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది 10 మార్కులకి ప్రతిసారి సిబిసిఎస్ సిలబస్ పెట్టిన దగ్గర నుంచి ఈ క్వశ్చన్ అడగకుండా సిబిసిఎస్ సిలబస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 5th యూనిట్లో సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ అండ్ సోలార్ స్పేస్ హీటింగ్ సిస్టమ్, సోలార్ డ్రయర్, డీసాలినేటర్ అనేది ఒకటి చెప్తే ఈ లెసన్ అయిపోతుంది. దీంట్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. డయాగ్రామ్ ఏమన్నా మీకేం టఫ్ లేదు కదమ్మా. ఇది మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు 10 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇది పారాబోలిక్ సిస్టమ్ మీకు తెలుసు కదా. పారాబోలిక్ సిస్టమ్ ట్రఫ్ కన్సిస్ట్ ఆఫ్ లీనియర్ పారాబోలిక్ రిఫ్లెక్టర్స్. ఏమున్నాయి? లీనియర్ పారాబోలిక్ రిఫ్లెక్టర్స్ దట్ కాన్సన్ట్రేట్ లైట్ ఇంటూ ఏ రిసీవర్ పొజిషన్డ్ అలాంగ్ ద రిఫ్లెక్టర్స్ ఫోకల్ లైన్. అంటే ఇందాక మీరు చూసారు కదా, ఇది ఫోకల్ లైన్ అనమాట. ఈ రిఫ్లెక్ట్ అండ్ రేస్ అన్నీ కూడా ఇక్కడ ఫోకస్ అయ్యేటట్టు. ఒక్కొక్కసారి లైట్ రేడియేషన్స్ని కూడా కాన్సన్ట్రేట్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాంగ్ విత్ హీట్ రేడియేషన్స్, లైట్ రేడియేషన్స్ ఆల్సో ఫోకసెస్ ఆన్ దట్ వాటర్. The receiver is a tube positioned directly above the middle of the parabolic mirror. పారాబోలిక్ మిర్రర్ మిడిల్లో ఉంటుంది అండ్ ఫిల్డ్ విత్ వర్కింగ్ ఫ్లూయిడ్. అంటే ఒక్కొక్కసారి మనం వర్కింగ్ ఫ్లూయిడ్ అని ఎందుకన్నాడంటే ఏదైనా వాటర్ కంటే తొందరగా స్టీమ్ ప్రొడ్యూస్ చేసేది ఉంటే దాన్ని మనం వర్కింగ్ ఫ్లూయిడ్ అని కూడా అంటాం. సో ఆ ఫ్లూయిడ్ని హీటప్. ద రిఫ్లెక్టర్స్ ఫాలోస్ ద సన్ డ్యూరింగ్ ద డే లైట్ అవర్స్ బై ట్రాకింగ్ అలాంగ్ ఏ సింగిల్ యాక్సిస్. ఏమన్నా యాక్సెస్లు ఉన్నాయా? ఈ పారాబోలిక్ ట్రాక్కి ఇదే సింగిల్ యాక్సెస్, ఈ పారాబోలిక్కి ఇదే సింగిల్ యాక్సెస్. ఈ విధంగా సింగిల్ యాక్సెస్ గుండా మనకి హాట్ వాటర్ అనేది, హాట్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. A working fluid, example molten salt, is heated to 150 to 350 degrees centigrade and as it flows through a receiver and then used as a heat source for power generation. ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది చూడండి. 100 degreesకి రాగానే మనం ఏమవుతాం? 100 degrees వాటర్ హీట్ ఎక్కడం మొదలు పెడుతుంది. 100 degreesకి రావడంతోనే వాటర్ హీట్ ఎక్కడం. ఇది ఎంతవరకు వస్తుంది? 150 to 350 degrees సెంటిగ్రేడ్కి వస్తుంది. సో వాటర్ బాగా స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ బాగా స్పీడ్గా మెకానికల్ స్పీడ్గా వస్తేనే కదా మనకి టర్బైన్ రొటేట్ అయ్యేది. ఆ స్టీమ్స్ బాగా హై ఎనర్జీని ఫిల్ చేసుకొని టర్బైన్ టచ్ అవుతుంది. ఇది సోలార్ పవర్ సిస్టమ్. ఇది కూడా ఆల్మోస్ట్ అదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ హెలోస్టాట్ ఫీల్డ్, ఇక్కడ మనం ఇందాక రిఫ్లెక్టర్స్ని సపరేట్గా పెట్టాం. ఇక్కడ దూరంగా పెట్టుకొని ఏం చేస్తున్నారు? సెంట్రల్ రిసీవర్కి వాటర్ ఉంటుంది. ఆ సెంట్రల్ రిసీవర్ వాటర్ కూడా కాదు, సెంట్రల్ రిసీవర్ హీట్ని స్టోర్ చేసుకునే ఫ్లూయిడ్ ఉంటుంది. అగైన్ దట్ ఫెట్ హాట్ సాల్ట్, థర్మల్ స్టోరేజ్ ట్యాంక్. హాట్ సాల్ట్ ఇది. దీంట్లో ఏమవుతుంది? ఇక్కడ చూడండి, వాటర్ ఉంటుంది. దట్ బై అబ్జార్బింగ్ దట్ హీట్
It starts boiling. Water starts boiling, that converted into steam, then fed to turbine. టర్బైన్లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ ఎలక్ట్రిసిటీని మనం థర్మల్ లైన్స్కి. ఇక్కడ మనకి చల్లబడిన టర్బైన్ నుంచి ఇంకొక వే ఉంది చూడండి. టర్బైన్ నుంచి ఇంకొక చల్లబడింది కిందకి రావడానికి. కిందకి వచ్చిన వాటర్ ఏమవుతాయి? మళ్ళీ ఇక్కడికి కోల్డ్ సాల్ట్ థర్మల్ స్టోరేజ్ ట్యాంక్. ఇదేమవుతుంది? మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్కి ఫిల్ అవుతుంది. ఇది చూడండి ఏరో మార్క్. ఇది కూడా ఏమన్నా పంపింగ్ సిస్టమ్ ఏం లేదు, ఇది కూడా ప్యాసివ్ సిస్టమ్. ఇక్కడ ఏదైనా ఒక మనం పంప్ లాంటిది కనుక పెట్టుకుంటే తొందరగా ఈ స్టోరేజ్ ట్యాంక్లోకి వాటర్ని పంపడానికి పంప్ కనుక పెట్టుకుంటే దెన్ దిస్ బికమ్స్ ఏ యాక్టివ్ సిస్టమ్ అని అవడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా సోలార్ చూసారు కదా, ముందు చూసారు కదా, పవర్ టవర్స్ ఆల్సో నాన్ యాజ్ సెంట్రల్ టవర్. అంటే సెంట్రల్ టవర్ అని ఎందుకన్నామమ్మా? అది మధ్యలో ఉంది. హీట్ రేడియేషన్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుని ఒకటి కోల్డ్ స్టోరేజ్, ఒకటి హాట్ స్టోరేజ్ని మెయింటైన్ చేసుకుంటా సెంట్రల్లో నుంచింది కాబట్టి దాన్ని సెంట్రల్ టవర్ అని అన్నాం. సెంట్రల్ టవర్ పవర్ ప్లాంట్స్ ఆర్ హెలియోస్టాట్ పవర్ ప్లాంట్స్. ఆ సెంట్రల్ ప్లాంట్స్ని హెలియోస్టాట్ పవర్ ప్లాంట్స్ అని కూడా అంటారు. These designs capture and focuses the sun's thermal energy. These designs ఈ విధంగా మనం కనుక డిజైన్ చేసుకునే క్యాప్చర్స్ అండ్ ఫోకసెస్ సన్స్ థర్మల్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ ఫోకస్ చేసుకుని విత్ థౌజండ్స్ ఆఫ్ ట్రాకింగ్ మిర్రర్స్. ఆ హెలియోస్టాట్ అనే దాంట్లో ఉంటాయి థౌజండ్స్ ఆఫ్ ట్రాకింగ్ మిర్రర్స్. అంటే థర్మల్ రేడియేషన్స్ని ట్రాక్ చేయటం అంటే పట్టుకోవడం. ట్రాకింగ్ మిర్రర్స్ కాల్డ్ హెలియోస్టాట్స్ ఇన్ రఫ్లీ 2 స్క్వేర్ మైల్ ఫీల్డ్. అంటే చూడండి అమ్మా, 2 స్క్వేర్ మైల్ ఫీల్డ్లో ఎన్ని మిర్రర్స్ని అరేంజ్ చేస్తారో చూడండి. దాని నుంచి వచ్చిన లైట్ రేస్ ఎంత టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేస్తాయి? 2 స్క్వేర్ మైల్ ఫీల్డ్ అంటే ఏంటి? 1 మైల్ స్క్వేర్ ఫీల్డ్లో అన్ని మిర్రర్స్ని అరేంజ్ చేసి ఆ సెంట్రల్ టవర్కి ఫోకస్ అయ్యేలాగా చేస్తారు. దాని నుంచి ద టవర్ రిసైడ్స్ ఇన్ సెంటర్ ఆఫ్ ద హెలియోస్టాట్ ఫీల్డ్. సెంటర్ మధ్యలో ఉంటుంది కదా హెలియోస్టాట్ ఫీల్డ్కి. హెలియోస్టాట్ ఫోకసెస్ కాన్సన్ట్రేటెడ్ సన్లైట్ని మొత్తాన్ని ఎక్కడికి? ఆ సెంట్రల్ టవర్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంది, దాని మీద ఫోకస్ అవుతుంది. విత్ ఇన్ ద రిసీవర్ ద కాన్సన్ట్రేటెడ్ సన్లైట్ హీట్స్ మోల్టన్ సాల్ట్ 538 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇదంతా ఎందుకు? మనం టెంపరేచర్ని బాగా పెంచితే వాటర్ ఏమవుతుంది? వాటర్ తొందరగా హీట్ ఎక్కిపోతుంది. బాగా స్టీమ్, హై ఎనర్జీ స్టీమ్ను మనం 538 డిగ్రీ సెంటిగ్రేడ్ స్టీమ్ని ఎఫిషియన్సీ ఆఫ్ ద టర్బైన్. ఎఫిషియన్సీ అంటే ఏంటమ్మా? ఈటా ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1 ఉంది కదా, 1 మైనస్ T2 బై T1. ఈటా మీకు హీట్ ఇంజన్, ఇది ఆల్మోస్ట్ హీట్ ఇంజన్ లాగే. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? T1 మైనస్ T2 అంటే T1 538 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే నియర్లీ 273 యాడ్ చేసుకుంటే అంత టెంపరేచర్ డిగ్రీ కెల్విన్లో. T1 మైనస్ T2 ఎంత ఉంటుందమ్మా? అది 30 డిగ్రీస్ అలా ఉంటుంది. సో టెంపరేచర్ వచ్చేసరికి మనకి ఎఫిషియన్సీ, టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? ఇన్పుట్ టెంపరేచర్ పెరిగితే ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మనం ఈ ఎక్కువ టెంపరేచర్ పెంచే దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు. చూడండి, ద హీటెడ్ మోల్టెన్ సాల్ట్ దెన్ ఫ్లోస్ ఇంటూ ఏ థర్మల్ స్టోరేజ్ ట్యాంక్. ఇట్ ఈస్ స్టోర్డ్ మెయింటైనింగ్ 98 థర్మల్ ఎఫిషియన్సీ. 98% ఎంత? ఇందాక చెప్పే కదా ఎఫిషియన్సీ 1 మైనస్ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. ఎంత ఎఫిషియన్సీ? 98% ఎఫిషియన్సీ వచ్చేలాగా హీట్ రేడియేషన్స్ని స్టోర్ చేసుకుంటాం. ద స్టీమ్ డ్రైవ్స్ ద స్టాండర్డ్ టర్బైన్. ద స్టీమ్ అక్కడే ఉంది, వాటర్ ఉంది కదా, వాటర్ 538 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఆల్మోస్ట్ అది హై ఎనర్జీ స్టీమ్స్ని ప్రొడ్యూస్ చేసింది. స్టాండర్డ్ టర్బైన్ టు జనరేట్ డ్రైవ్స్ ద స్టాండర్డ్ టర్బైన్ రొటేటర్. ఇక్కడ ఏమైంది? హీట్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీగా రొటేట్. టర్బైన్లు ఏమున్నాయి? వీల్స్ ఉంటాయి. వీల్ రొటేషన్కి ఉపయోగపడింది. అంటే ఏంటి? హీట్ ఎనర్జీ ఫస్ట్ హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ థర్మల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ
మెకానికల్ ఎనర్జీ, దెన్ దట్ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ 2 సార్లు మనకి రూపాంతరం. థర్మల్ ఫస్ట్ ఇన్పుట్ ఏంటి? థర్మల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఈ మధ్యలో దాన్ని వదిలేసి మనం ఏం చెప్తున్నాం? థర్మల్ రేడియేషన్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. సోలార్ పవర్ టవర్ సిస్టమ్, సోలార్ పవర్ సిస్టమ్స్ అంటున్నాం. సోలార్ థర్మల్ పవర్ సిస్టమ్. టైప్స్ ఆఫ్ సోలార్ థర్మల్ అంటే ఏంటి? సన్ నుంచి వచ్చిన హీట్ని మనం ఎలక్ట్రిసిటీగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఇది సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇవన్నీ చూడండి. సెంట్రల్ టవర్ ఇదెంత చెప్పాం కదా, 2 స్క్వేర్ మైల్ అంటే ఏంటి? 2 మైళ్ళ స్క్వేర్ మైల్స్లో ఈ మిర్రర్స్ని ఈ విధంగా అరేంజ్ చేసి దెన్ దట్ ఫెడ్ టు సెంట్రల్ టవర్ చూడండి ఏ విధంగా మధ్యలో ఉందో. దీనిలో ఏమవుతుంది? మనకి స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ స్టీమ్ ఫెడ్ టు, ఇక్కడ ఒక ఇంజిన్ ఉంది చూడండి, స్టీమ్ ఫెడ్ టు టర్బైన్. దట్ టర్బైన్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీని ఇక్కడ చూడండి స్టోరేజ్ ట్యాంకులు ఎలా ఉన్నాయో. ప్రొడ్యూస్ అయిన థర్మల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫెడ్ టు పవర్ గ్రిడ్. మన పవర్ లైన్స్ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూడండి, పవర్ లైన్స్కి అనుసంధానం ఏ విధంగా చేశారు. ఇలా సోలార్ డిష్, ఇది కూడా అంతే. సోలార్ డిష్ ప్రతిదానికి డిష్ నుంచి వచ్చిన దానికి రిసీవర్ ఉంది చూడండి. ఈ రిసీవర్ ప్రతిదీ స్టోరేజ్ అంతా కూడా మళ్ళీ ఒక సెంట్రల్ పార్ట్కి ఫోకస్ చేస్తుంది. సోలార్ డిష్ సిస్టమ్. ద సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ స్టాండ్ ఎలోన్ పారాబోలిక్ రిఫ్లెక్టర్ దట్ కాన్సన్ట్రేట్ లైట్ ఇంటూ ఏ రిసీవర్ పొజిషన్డ్ ఎట్ ద రిఫ్లెక్టర్ ఫోకల్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్లెక్టర్ ఫోకల్ పాయింట్, ఈ ఫోకల్ పాయింట్కి రిఫ్లెక్టెడ్. ఇక్కడ ఒక స్టీమ్ ఉంది, ఇక్కడ ఒక స్టీమ్ జనరేటర్ ఉంది. ప్రతి రిఫ్లెక్టర్కి, ప్రతి పారాబోలిక్ దీనికి ఒక రిసీవర్. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన స్టీము, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన స్టీమ్, అన్ని స్టీముల్ని ఒక చోట. ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఇన్ ద రిసీవర్ హీటెడ్ అప్ టు 250 to 700 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ ఏ టెంపరేచర్కి హీట్ అప్ అవుతుందమ్మా? 200 degrees సెంటిగ్రేడ్ టు 700 degrees సెంటిగ్రేడ్కి ఇది హీట్ అప్ అవుతుంది. దీనిలో ప్రొడ్యూస్ అయింది ఇందాక చెప్పా కదా, 523 Kelvin to 973 Kelvin. ఇక్కడ ఏంటమ్మా? ఇది T1 అనుకుంటే ఇది T2 అనుకున్నాం. T1 T2లు ఎలా ఉన్నాయి? దీనికి కూడా అంతే. ఎక్కడ 30 to 31 30. ఇది T2, ఇది T1. ఏం ఫార్ములా ఏం చెప్పాను? ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. దీంట్లో ఏంటి? T1 ఏంటమ్మా? సోర్స్ ఏంటి? 973 Kelvin T1. T2 ఏంటి? 523 Kelvin. వీటిలో ఈటా కనుక ఈ 2 వాల్యూస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్లోనే ఉంది వేస్తే ఎంత వచ్చింది మనకి? 31 to 32% అనేది మనకి ఎఫిషియన్సీ. ఇందాకట్ట మనం చూసిన దాంట్లో ఎఫిషియన్సీ ఎంత? 98%. సో ఇది సోలార్ డిష్ అనేది కూడా ఒక మెథడ్, కాకపోతే ఎఫిషియన్సీ తక్కువగా ఉంది. మనం ఎప్పుడు కూడా ఏది ఆఫ్ చేసుకుంటామో, ఎఫిషియన్సీ సిస్టమ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో, ఎఫిషియన్సీ కెపాసిటీ టు డూ వర్క్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఆఫ్ చేసుకుంటాం. సో ఇది ఒక మెథడ్ అని చదువుకుంటున్నాం. దీని నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ చూసాం. ఇది లీనియర్ రిఫ్లెక్టర్స్ చూడండి ఏ విధంగా అన్ని రిఫ్లెక్టర్స్. ఇక్కడ సెంట్రల్లో హాట్ వాటర్, ఇది స్టీమ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఆ స్టీమ్ని ఏం చేస్తున్నాం? స్టీమ్ని పెట్టు టర్బైన్కి కనుక ఫోకస్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? టర్బైన్ స్టార్ట్స్ రొటేటింగ్. దట్ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది కూడా సేమ్ ఉంటుంది. ఫోటోవోల్టాయిక్ సిస్టమ్కి సోలార్ పవర్ జనరేషన్ అనేది ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ అండ్ సోలార్ థర్మల్ పవర్ జనరేషన్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది కనుక చూస్తే, నో నీడ్ ఆఫ్ ఎనీ టర్బైన్స్ అండ్ జనరేటర్స్. దీంట్లో మనకి ఏమి టర్బైన్ అవసరం లేదు,
జనరేటర్స్ ఏమి అవసరం లేదు. జనరేటర్ అంటే ఏంటమ్మా, మెకానికల్ ఏ డైనమో ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ జనరేటర్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ రిక్వైర్డ్ టర్బైన్స్, థర్మల్ పవర్లో చూసాం కదా, ప్రతి దానికి మనకి టర్బైన్ జనరేటర్ కావాలి ప్రొడ్యూస్ చేయడానికి. లెస్ ఎఫిషియెంట్ ఏంటి, ఫోటోవోల్టాయిక్ అనేది లెస్ ఎఫిషియెంట్, ఇవేమో మోర్ ఎఫిషియెంట్. ఎందుకు, మనం ఎంత కావాలనుకుంటే అంత హీట్ని మనమే టెంపరేచర్, హాట్ వాటర్ టెంపరేచర్ని పెంచుకుంటా, రిఫ్లెక్టర్స్ని పెంచితే టెంపరేచర్ పెంచుకుంటా, అందుకనే మోర్ ఎఫిషియెంట్. పవర్ అవుట్పుట్ ఈజ్ డీసీ అంటే ఏంటమ్మా, మనకి ఫోటోవోల్టాయిక్లో వచ్చేది డీసీ కరెంట్ మాత్రమే వస్తుంది. మళ్ళీ దానికి ఇన్వర్టర్స్ని యూజ్ చేసుకొని మనం ఏసీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, మనకి పవర్ జనరేటర్ ఏసీని ఆటోమేటిక్గా టర్బైన్ జనరేటర్ ఉందంటే అది ఏసీనే ప్రొడ్యూస్ చేస్తుంది. రిక్వైర్డ్ లెస్ స్పేస్, కాకపోతే ఫోటో వోల్టాయిక్లో ఉన్నది ఏంటమ్మా, రిక్వైర్డ్స్ లెస్ స్పేస్. ఇప్పుడు మన బిల్డింగ్ పైన ఎంత ప్లేస్ ఆక్యుపై చేసినాయి, చాలా కొంచెమే. అదే మనం ఈ పవర్ సోలార్ థర్మల్ పవర్ కనుక చూసినట్టే ఎన్ని 2 acre స్క్వేర్ ఫీల్డ్ అన్నాడు. రిఫ్లెక్టర్స్ ఎంత ప్లేస్ చేయాలి, 2 acres 2 acre స్క్వేర్ ఫీల్డ్ అంటే 2 ఎకరాల ఫీల్డ్లో మనం కనుక రిఫ్లెక్టర్స్ని అరేంజ్ చేస్తే స్టీమ్గా కన్వర్ట్ అవ్వడం అనేది మొదలవుతుంది. రిక్వైర్డ్ లెస్ స్పేస్, దీంట్లో స్పేస్ తక్కువ. 2 ఎకరాల పొలం అంటే ఏంటమ్మా, రిక్వైర్డ్ మోర్ స్పేస్. కాస్ట్ ఈజ్ లెస్, ఫోటోవోల్టాయిక్లో కాస్ట్ తక్కువ, దీంట్లోనేమో కాస్ట్ హైగా ఉంటుంది. అన్ని రిఫ్లెక్టర్స్, అంత ప్లేసు, 2 ఎకరాల పొలం, ఇవన్నీ కూడా మనకి కాస్ట్ కిందకి వస్తాయి. కాబట్టి దట్ ఈస్ వెరీ హై కాస్ట్. అడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ థర్మల్ జనరేషన్. సోలార్ థర్మల్ జనరేషన్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూస్తే మనం, న్యూ ఫ్యూయల్ కాస్ట్, దీంట్లో మనం ఏమన్నా ఫ్యూయల్ యూజ్ చేసామా, ఏం లేదు. ప్రెడిక్టబుల్ 24/7 పవర్, ఎందుకంటున్నాడు, 24 గంటలు వారంలో 7 అంటే 24/7 అంటే ఏంటి అర్థం, 24 hours 7 days. ఇది కంటిన్యూస్ పవర్ని మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు. ఎలా, డే టైమ్ సన్ ఉంటుంది కానీ నైట్ టైం ఉండదు కదా. అయితే ఏంటి అంటే, స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి కదమ్మా, అక్కడ మనకి పక్కనే స్టోరేజ్ ట్యాంకులు ప్రిజర్వ్ చేసుకొని హీట్ ఎనర్జీని సేవ్ చేసుకొని, దట్ హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఫస్ట్ టర్బైన్ స్టార్ట్స్ రొటేటింగ్, దట్ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది ఇలా మనం 24/7 పవర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నో పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్, దీనివలన ఏ విధమైన పొల్యూషన్ లేదు. గ్లోబల్ వార్మింగ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే మనకి గ్లోబల్ వార్మింగ్ అనుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ఏం పెరగట్లేదు కాబట్టి దీంట్లో నో పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ కూడా ఉండవు. యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ బేస్, ఏంటమ్మా ఇది, యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ బేస్. మనకి ఏం పవర్ లైన్స్ కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం ప్లాంట్ పెట్టాలనుకుంటే వచ్చిన పవర్ని ఇండస్ట్రియల్ బేస్, మనం కొత్తగా పెట్టుబడి ఏం పెట్టాల్సిన అవసరం. మోర్ ఎఫిషియెంట్ కంపేర్డ్ టు సోలార్ పవర్ జనరేషన్, ఇది థర్మల్ పవర్ జనరేషన్ అనేది మోర్ ఎఫిషియెంట్ వెన్ కంపేర్డ్ టు సోలార్ థర్మల్ జనరేషన్. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్, మిర్రర్స్ ఏమన్నా వరకు వస్తాయా, 2 ఎకరాల్లో మిర్రర్స్ పెట్టాలంటే పొలం కాస్ట్ పక్కన పెట్టేసి, పొలం కాస్ట్, రిఫ్లెక్టర్స్ 2 ఎకరాల్లో మిర్రర్స్ పెట్టాలంటే హై కాస్ట్. హాట్ వాటర్ కెన్ నాట్ బి స్టోర్డ్ ఫర్ లాంగ్ టైం, దీనిలో ఎక్కువ హాట్ వాటర్ని స్టోర్ చేయాలంటే, నేను చూసాను కదా సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో హాట్ వాటర్ని స్టోర్ చేయాలంటే ట్యాంక్కి ఏముండాలి, పాలీవినైల్ క్లోరైడ్ అనేది అప్లై చేస్తాం అనుకున్నాం కదా. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ట్యాంక్కి అవన్నీ కూడా ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసుకోవాలి. సోలార్ థర్మల్ ఈజ్ లెస్ ఎఫిషియంట్ ఇన్ వింటర్లో వాటర్ 500 degrees 600 degreesకి వేడెక్కుతుందా, వేడెక్కదు. సోలార్ థర్మల్ ఈజ్ లెస్ ఎఫిషియంట్ ఇన్ వింటర్. డొమెస్టిక్ సోలార్ థర్మల్ సిస్టమ్ కెనాట్ బి జనరేటెడ్ పవర్. డొమెస్టిక్ సోలార్ థర్మల్ సిస్టమ్ కెనాట్ జనరేట్ పవర్. ఇదేంటి, జనరేట్ అయిన పవర్ మనం గ్రిడ్కి ఇవ్వాలి, అప్పుడే మనం
ప్రొడ్యూస్ చేసినట్టు. డొమెస్టిక్ సోలార్ థర్మల్ సిస్టమ్ కెనాట్ జనరేట్ పవర్. డొమెస్టిక్ అంటే ఇళ్లలో మనం ఏదో యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసే థర్మల్ పవర్ ప్లాంట్తో చూస్తే మనం కెనాట్ జనరేట్ పవర్. డొమెస్టిక్ సోలార్ థర్మల్ సిస్టమ్ ఇళ్లలో కనుక మనం జనరేట్ చేసుకోవాలి అంటే ఇది వీలవును. డొమెస్టిక్ సోలార్ థర్మల్ సిస్టమ్ కెనాట్ జనరేట్ పవర్. And winter uses occur during the drought conditions. వాటర్ ఇష్యూస్. ఇప్పుడు మనకేమవ్వాలి, వాటర్ కావాలి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. వాటర్ అదే డ్రాట్ ఏరియాస్లో కనుక తీసుకుంటే, డ్రాట్ అంటే కరువు ప్రాంతాలు, కరువు ప్రాంతాల్లో కనుక తీసుకుంటే మనకేమవుతుంది, వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. అటువంటప్పుడు ఈ వాటర్ హీట్ ఎక్కి స్టీమ్ కన్వర్ట్ అవ్వడం, స్టీమ్ మళ్ళీ టర్బైన్కి ఫోకస్ చేయడం, టర్బైన్ మళ్ళీ వాటర్ ప్రొడ్యూస్ చేయడం, మళ్ళీ అది ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదొక డ్రాబ్యాక్ కింద చెప్తున్నారు. కంక్లూజన్స్ ఇదేంటమ్మా, గ్లోబల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ రైజింగ్ ఫ్యూయల్ కాస్ట్. అంటే ఇది ఎందుకు అనేది మనం అసలు ఎందుకు ఇది పవర్ జనరేషన్ అనేది ఎందుకు, మనకున్న ఫాజిల్ ఫ్యూయల్స్ అయిపోతున్నాయి. ఫాజిల్ ఫ్యూయల్స్ అయిపోతే మనకి అదర్ ఆల్టర్నేటివ్, మన కరెంట్ లేకుండా ఏం సర్వైవ్ అవ్వలేకపోతున్నాం కదా. రోజు రోజుకి కరెంట్ అవసరాలు పెరుగుతున్నాయి కానీ తగ్గేదేం కనిపించట్లా. దానికి సరిపడా ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, వాటర్ బాడీస్ మీద ఆధారపడితే ఒక్కొక్క సంవత్సరం వర్షాలు పడుతున్నాయి, ఒక్కొక్క సంవత్సరం వర్షాలు పడట్లేదు. వర్షాలు పడినప్పుడు హైడ్రో థర్మల్ పవర్ అనేది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకనే ఆల్వేస్ మనకి అవైలబుల్గా ఉండే పవర్ ఏంటమ్మా, సోలార్ థర్మల్ పవర్. ఈ ఒక్కసారి కనుక మనం కనుక సిస్టమ్ అంతా సెట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఒక 50-60 ఇయర్స్ మనకి అదే ప్లాంట్ పవర్ జనరేట్ చేస్తుంది. కాకపోతే ఇనీషియల్ కాస్ట్, ఇప్పుడు ఇనీషియల్గా ఒక 30,000 40,000 ఇన్వెస్ట్ చేయాలి అంటే కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇలా మనకేంటంటే ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఈస్ వెరీ హై. ఇది ఒక ప్రాబ్లం. By concentrating solar energy with reflective materials and converting into electricity. By converting solar energy, thermal energy కానీ light energy కానీ మనం ఏం చేస్తున్నాం, converted into electricity. Modern solar thermal power plants, if adopted today as indispensable part of the energy generation. అంటే మనకి చాలా, అంటే మనకి ఇంకా టెక్నాలజీ ఇంకా బాగా సఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేసే indispensable part అంటే మనకు తక్కువ అమౌంట్, మేబీ క్యాపబుల్ ఆఫ్ సోర్సింగ్ ఎలక్ట్రిసిటీ టు మోర్ దాన్ 100 million people ఇన్ ద నెక్స్ట్ 20 years. ఇంకా నెక్స్ట్ ఇదే ఫినామినా సోలార్ థర్మల్ పవర్ జనరేషన్లో 100 million పీపుల్కి నెక్స్ట్ 20 yearsలో ఈ ఎనర్జీ యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఆల్ ఆఫ్ వన్ బిగ్ రెన్యూవబుల్ సోర్సెస్ ద సన్. దీన్ని అన్నిటికీ మూలం ఏంటమ్మా, మనకి సన్. ఇది మనం ఈరోజు సోలార్ థర్మల్ పవర్ జనరేషన్. దీంట్లో ఈ క్వశ్చన్ చెప్పే కదమ్మా, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడగకుండా అసలు క్వశ్చన్ పేపర్ అనేదే ఉండదు. దీంట్లో మీరు రాయాల్సింది ఏంటి, ముందు దీంట్లో బేసిక్ డయాగ్రామ్ వేయాలి, బేసిక్ ప్రిన్సిపల్ వేయాలి. ఈ బేసిక్ ప్రిన్సిపల్ వేసిన తర్వాత ఏదో ఒక పవర్ ప్లాంట్ ఇది కానీ ఏది రాసిన పర్లా, ఏదో ఒక పవర్ ప్లాంట్ ఫిగర్ వేసి దానిలో ఒక్కొక్క పార్ట్. హెలియోస్టాట్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మిర్రర్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే, దెన్ దట్ హోల్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ హాలియోస్టాట్ అంటారు. దానిలో హాట్ స్టోరేజ్, సాల్ట్కి సంబంధించిన స్టోరేజ్ డివైజెస్, కోల్డ్, ఈ విధంగా ప్రతి పార్ట్కి హెడ్డింగ్ పెట్టి టర్బైన్ ఏం చేస్తుంది, ఫస్ట్ హీట్ ఎనర్జీ రిసీవ్స్ హీట్ ఎనర్జీ అండ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. Again that mechanical energy fed to generator, where the generator is a device which converts mechanical energy into electric. అలా ప్రతిదీ ఓన్గా రాసుకున్నా కానీ మీకు దీంట్లో 10 మార్కుల క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. దీంట్లో ఇవన్నీ మీకు బొమ్మలు వేయాలని, ఈ బొమ్మలు చూసి మీరు భయపడాల్సిందే లేదు. మీరు 2 బొమ్మలు వేయచ్చు. 2 బొమ్మలు వేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్కి సంబంధించిన బొమ్మ, ఈ బొమ్మ వేయడం ఏముందమ్మా, చాలా సింపుల్ కదా. ఇదొక బొమ్మ, ఈ బొమ్మలు ఏం వేయాల్సిన అవసరంలా.
ఇది ఒక బొమ్మ వేసి ప్రతి పార్ట్ ఏం చేస్తుందో కనుక రాస్తే ఆటోమేటిక్గా మీకు ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది సోలార్ థర్మల్ పవర్ జనరేషన్. ఇది చెప్పే కదమ్మా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ పేపర్ ఈ క్వశ్చన్ నేను C1 చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఈ క్వశ్చన్ అడగకుండా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగకుండా పేపరే ఉండదు, క్వశ్చన్ పేపరే అనేదే ఉండదు. వీలైతే ఈరోజు చూసుకొని కాపీ చేసుకుంటాము అంటే ఈ మెటీరియల్ మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాం. దాన్ని బేస్ చేసుకొని కాపీ నోట్స్ తయారు చేసుకున్నా ఓకే, లేదు మేము ప్రింట్ తీసుకున్నాము అన్నా కూడా ఓకే. ఇదమ్మా ఈ విధంగా మనకి పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. పవర్ జనరేషన్ ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బై యూజింగ్ సోలార్ థర్మల్ రేడియేషన్స్. ఈ రోజుకి ఇంకా మీరు అంతకుముందుగానే చూస్తే ఇదే హాట్ వాటర్ సిస్టమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ కూడా ఇదే బొమ్మ వేయచ్చు. ఆ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ దాకా ఉంటే ఇక్కడ దాకా టర్బైన్కి ఫీడ్ చేయటం లేకుండా ఇది వదిలేస్తే, టర్బైన్కి ఫీడ్ చేయకుండా వదిలేస్తే ఇది కూడా సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమే. ఇది స్టోరేజ్ ట్యాంక్. ఈ స్టోరేజ్ ట్యాంక్లో ఏమవుతాయి, ఇక్కడ హాట్ వాటర్ ఒకటేమో ఇన్లెట్, లోపలికి వాటర్ పంపించేది కోల్డ్ వాటర్. ఇదే టెంపరేచర్ని 500 600 స్టోరేజ్ ట్యాంకు ఈ సిస్టమ్ అన్నిటితో మనం హాస్పిటల్స్ మీద కానీ హాస్టల్స్ బిల్డింగ్స్ మీద కానీ లేకపోతే 2 ఎకరాల పొలం అంటే హాస్టల్ బిల్డింగ్ ఉండదు కదా, హాస్టల్ బిల్డింగ్ మీద ఎన్ని రిఫ్లెక్టర్స్ అయితే పెట్టగలం అన్ని రిఫ్లెక్టర్స్ని పెట్టి ఇలా కనుక మనం అరేంజ్ చేసుకుంటే హాట్ వాటర్ కూడా హాస్టల్ పిల్లలందరికీ మనం హాట్ వాటర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ విధంగా మనం హాట్ వాటర్ సిస్టమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పవర్ జనరేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి 2 క్వశ్చన్లు ఇమిడి ఉన్నాయి దీంట్లో. ఈ విధంగా మనం హాట్ వాటర్ ఇక్కడ ఏమవుతుంది, హాట్ వాటర్ ట్యాప్ ఒకటి పెట్టుకుంటే హాట్ వాటర్ వచ్చేసింది. హాట్ వాటర్ చల్లనీళ్ళు దీంట్లో గుండా పంపించి ఇలా హీట్ ఎక్కువ. ఈ విధంగా మనం దీన్నే సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అడిషనల్గా వచ్చింది ఏంటమ్మా మీకు, ఇక్కడ టర్బైన్, జనరేటర్, గ్రిడ్, అదే మనం లైన్స్కి పవర్ లైన్స్కి కలపడం, అనుసంధానం చేయడం. ఈ 3 పార్ట్లు తప్ప ఇదే సిస్టమ్ని ఇక్కడ దాకా మనం సోలార్ హాట్ వాటర్ సిస్టమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సోలార్ హాట్ వాటర్ సిస్టమ్ కూడా ఇదే డయాగ్రామ్ వేసినా కానీ ఎవరు మేము దీనికి మార్కులు వేయము అనడానికి లేదు. ఇది ఈ విధంగా మనం ఒకే డయాగ్రామ్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం సోలార్ డీసాలినేటర్స్ అనేది చూస్తాం. సోలార్ డీసాలినేటర్స్